సన్నిధిలో నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సన్నిధి అనేది కనబడుతుంది. సన్నిధి అనే మాటని మీరు ప్రాముఖ్యంగా మనసులో పెట్టుకోండి. అయితే ఈ సన్నిధిలో నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? సన్నిధిలో ఏముంది? ఏం చేయడానికి ఆయన సన్నిధిలో నిలబడ్డాడు అని అంటే, ఇప్పుడు ఆహాబు దగ్గరికి వచ్చాడు, ఒక వర్తమానం మోసుకొని వచ్చాడు, ఒక వర్తమానం తీసుకొని వచ్చాడు ఆహాబు దగ్గరికి. అది ఎక్కడున్నాడు? ఏలియా అంటే ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడు కదా, అందుకని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి విన్న ఆ వర్తమానాన్ని మోసుకొని వెళ్ళినట్లుగా ఏలియా గురించి చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంది, అది వినబడేదిగా ఉంది. పోయిన వారం జ్ఞాపకం చేశారు, దేవుడు సమూయేలుతో పిలిచాడు. సమూయేలు పిలిస్తే విన్నాడు, ఏలీ కాడికి పోయాడు, విన్నాడు, ఏలీ కాడికి పోయాడు. ఆ తర్వాత సమూయేలు ఏమన్నాడు చెప్పండి? చివరిగా సమూయేలు చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సెలవి. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుని స్వరాన్ని ఆలకిస్తారు, వినేవారుగా ఉంటారు. దేవుని సన్నిధిలో మొట్టమొదటి తలంపుగా వినుట అనేది కనబడుతుంది. వినడం అనేది ఉంది దేవుని సన్నిధిలో. ఏదో వచ్చాం పోయాం, నేను కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానండి అని చెప్పుకుంటే కాదు. దేవుని సన్నిధిలో నిలబడిన వారు ఆయన స్వరాన్ని వింటారు. ఏలియా విన్నాడు, సమూయేలు విన్నాడు. ఎలియాజరు అన్నాడు అబ్రహాముతో ఆదికాండం 24వ అధ్యాయంలో, అయ్యా మీ కొడుక్కి కుమార్తెను తీసుకొని రమ్మంటున్నావు, పెళ్లి చేయమని. సరే నేను పోతాను, ఆ అమ్మాయి నాతో రాకపోతే ఏంటి నా సంగతి? ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం. ఇప్పుడు నేను వెళ్తాను, ఆమె నాతో రాలేదనుకో, నేనేం చేయాలి? 30, 39, 40 కలిసిపోయినాయి, చదవండి. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. అబ్రహాం అన్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. ఏలియామన్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అని. ఏలియా అంటే అబ్రహామే ఇంకా ఇంకో మాట అన్నాడు, ఏమిటి? నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని సన్నిధిలో నిలబడిన వారు, దేవుని సన్నిధిలో జీవించేవారు ఏం చేస్తారు అని అంటే, నేను మాట వరుస చెప్పడం కాదు, వారి అనుభవం ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు అబ్రహాం అన్నాడు కదా, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో అని. దేవుని సన్నిధిలో జీవించిన ఈయన ఏం చేశాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి చాలు. ఇప్పుడు ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో, ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో అన్న మనుషుడు దేవుడు ఏం చేశాడంట? ఆ పిలుపునకు, దేవుని పిలుపునకు ఏమన్నా లోబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడిన వారు, దేవుని సన్నిధిలో జీవించేవారు, దేవుని సన్నిధిలో గడిపేవారు, వారికి ఏం వస్తుందంటే పిలుపు వస్తుంది, దేవుని స్వరం వస్తుంది వాళ్ళ దగ్గరికి. దేవుని స్వరం వచ్చినప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి ఆ స్వరాన్ని విన్నాడు. ఏమని చెప్పాడు? ఓ ఆహాబు దగ్గరికి పో, ఈ సంవత్సరం వర్షం కానీ మంచు కానీ కురదని చెప్పు అంటే, అలాగే ప్రభువా విన్నాడు, పోయాడు. అయితే అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో నేను జీవించుతున్నాను అని అన్నాడు. అబ్రహాము రా, నీ దేశాన్ని వదిలిపెట్టి రా అంటే ఆ పిలుపుడికి వెంటనే లోబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని యొక్క స్వరమును వినేవారుగా ఉంటారు. దేవుని మునుపు సమూయేలు దేవుని మందిరంలో నిద్రపోతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3:10 యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలు దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. కాబట్టి వింటున్నారు. ఏలియా విన్నాడు, అబ్రహాం విన్నాడు, సమూయేలు విన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఏం చేసేవారుగా ఉంటారంటే వినేవారుగా ఉంటారు. కీర్తన గ్రంథంలో 2వ మాట చదువు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం
5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, లక్ష్యముంచుము. దేవుడు అంటున్నాడు, నా మాటలు చెవిని పెట్టు, నా మాటల మీద లక్ష్యముంచు. ఎవరైతే నా సన్నిధిలో జీవిస్తామని చెప్తారో, ఎవరైతే నేను నా సన్నిధిలో ఉన్నాను అని చెప్తారో, నాతో కలిసి ఉన్నామని ఎవరైతే తీర్మానం చేస్తారో, ఎవరైతే కలిగి ఉంటారో వారి గురించి ఏమంటున్నాడు, నా మాటలు చెవిని పెట్టు. యేసుప్రభు వారు లూకాసు వార్త 9:44 ఇంకో మాట అన్నాడు, ఈ నా మాటలు మీ చెవులలో నాటనీయుడి అని. కాబట్టి నా మాటల మీద లక్ష్యం ఉంచు, నా మాటల్ని చెవులో నాటని. లూకాసు వార్త 9:44 ఆ మాట ఉంది. కాబట్టి దేవుని స్వరాన్ని వినాలి. ఆయన సన్నిధిలో నిలబడడం అంటే అది. నేను కూడా దేవుని మందిరంలో ఉన్నానండి. నేను దేవుని మందిరంలో అంటే ఇదే మందిరం కాదు. ప్రభు ఎక్కడుంటే మనం ఎక్కడుంటే అక్కడ ప్రభు ఉంటాడు. ఇది మనం కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ఇల్లు, ఒక చర్చి అంతే. అయితే దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు అన్నాడు కదా, వేరొక ఆదరణకర్త మీ దగ్గర పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటాడు అని. కాబట్టి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉండేవారిని. ఎప్పుడు ఆయనతో ఇంట్లో అంట్లు తోమేటప్పుడు కూడా ఆయన సన్నిధి ఉంటుంది, మనతో కసువు చింపేటప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధి ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ఉన్నవారు అంట ఈ మాటలు మీ చెవులలో నాటని, వినండి ఈ మాటలు. దేవుని సన్నిధిలో ఉండే వారు ఆయన మాటలు వింటారు. ఇంకో మాట కూడా చదవండి. మోషేతో దేవుడు మాట్లాడాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడి చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలు దగ్గరకు పో అన్నాడు. 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు మోషే ఏమన్నాడు? నిర్గమాకాండం 4:1 వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. చాలు. మోషే అన్నాడు, పోయ్యా మరి ఆ ప్రజల మధ్యకి పో అంటే మోషే ఏమన్నాడు, ఎందుకు ప్రభు నేను పోవడం? వాళ్ళు నా మాట వినరు, నన్ను నమ్మరు, నా మాట వినరు. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము లూకా 10:16. 10వ అధ్యాయం 16 వచ్చి, నీ మాట వినువాడు, మీ మాట వినువాడు నా మాట వినుడు. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించు, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని. మోషే అన్నాడు, వెళ్ళు వాళ్ళకి చెప్పు, ప్రకటన చేయి అని. అంటే ఎందుకు ప్రభా, నేను వెళ్ళినా కూడా వాళ్ళు నా మాట వినరు, నా మాట వినరయ్యా అని. అంటే మీ మాట వినడు వాడు నా మాట కూడా వినడు. మీ మాట మీద లక్ష్యం ఉంచిన వాడు నా మాట మీద కూడా లక్ష్యం ఉంచడు. నన్ను నిరాకరిస్తాడు, నన్ను పంపిన తండ్రిని కూడా నిరాకరిస్తాడు. కాబట్టి అందుకని హెబ్రీయులు 13 అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తన బలము శ్రద్ధగా తలచుకొనుచు, 13:17 అనుకుంటా, వారి విశ్వాసమును అనుసరించి నడుచుకుంటూ వారికి లోబడి వారి మాట వినుడి అని ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడిన వారు ఏం చేస్తారు అని అంటే ఆయన స్వరాన్ని వినేవారుగా ఉంటారు. సామెతలు 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించును అని ప్రార్థన చేయము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినకుండా నా మాట నమ్మరు ప్రభు అంటే నీ మాట నమ్మకపోతే నా మాట కూడా నమ్మర్లే అని అన్నాడు. దైవ సేవకుని మాటలో పడక దేవుని వాక్యముని మీద హెచ్చు చూపుగా ఉంటే వారి ప్రార్థన దేవునికి ఏంటంట విండు, వారి ప్రార్థన ఆలకించడు. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకునేవాడు. నా మాటలు చెవిని పెట్టుము దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ నా మాటలు మీ చెవులలో నాటనీయండి. లూకాసు వార్త. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యముని మనం శ్రద్ధగా వింటామో, దేవుని వాక్యమునికి చెవిని అప్పగిస్తామో, ఒకవేళ అప్పగించకుండా చెవులు తొలగించుకుంటే, ప్రకటన 12లో ఉంది, ప్రకటన గ్రంథంలో, చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే వింటామో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వినకుండా ఉంటే యెషయా గ్రంథం 50వ అధ్యాయం.
యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా చెవికి వినబుద్ధి పుట్టింపగా తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను. కాబట్టి నాకు వినిపిస్తూ ఉన్నాడు ఆయన, వినబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. వినిపిస్తూ ఉంటే వినకుండా నా చెవిని నేను తొలగించుకోలేదు. ఒకవేళ తొలగించుకుంటున్నావేమో, ధర్మశాస్త్రం వినపడకుండా నీ చెవిని తొలగించుకుంటున్నావేమో, దేవుని వాక్యము నీకు వినిపిస్తూ ఉంటే, దేవుని స్వరం అందు మాట్లాడుతూ ఉంటే వినకుండా చేస్తూ ఉన్నావేమో, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే వింటామో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, వారితో పాటు ఉంటాడు. నా మాటలు నాటని నీ హృదయంలో. కాబట్టి మీ మాట వింటే నా మాట వింటాడు, విన్నట్టే వాళ్ళు. ఆవిడ వినబుద్ధి పుట్టింపగా తొలగించుకోకుండా ఉండేవారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఏం చేస్తారట? ఆయన స్వరాన్ని వింటారు, ఆయన స్వరాన్ని వినేవారుగా ఉంటారు. కాబట్టి ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన స్వరాన్ని ఆలకించాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో జీవించాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ పిలుపునికి లోబడ్డాడు. ఆ పిలుపునికి లోబడ్డవి ఈనాడు ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అని ఏలియా అన్నట్లు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా. అయితే ఆయన స్వరాన్ని వినేవారుగా ఉన్నావా, లేక ధర్మశాస్త్రం విని పెడచెవులు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? అది మనం పరీక్షించుకోవాలి. సరే, రెండో విషయానికి వెళ్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో యవన సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అనే మాటని ఆధారం చేసుకున్నప్పుడు ఆ సన్నిధిలో ఏం కనబడుతుంది అని అంటే, ఇప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఏలియాకి ఎవరు చెప్పారు ఈ సంవత్సరం వర్షం పడదు, వంచబడదు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వరాన్ని విన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విన్న తర్వాత ఏలియాతో దేవుడు చెప్పాడు, ఓ ఏలి ఆహాబు దగ్గరికి. అంటే వామ్మో, ఆ రాజు మహాకఠినుడు, ఆ రాజు దగ్గరికి పోయి ఈ మాటలు నేను చెప్పగలనా? చెబితే ఇంకేముంటుందా నా బ్రతుకు అని మరి ఉండొచ్చు, అలా భయపడి పోకుండా ఆగొచ్చు. లేదు, నేను దేవునికే లోబడాలి, దేవుని మాటకి విధేయత చూపాలి. మరి నీ సంగతి ఏంటి? నీ బ్రతికేంటి? కత్తి తీసుకొని నీ మీద పడితే ఏం చేస్తావు? లేకపోతే సైన్యులు పట్టుకుంటారు వాడిని అంటే అటు ఇటు బట్టలు ఇచ్చి పట్టుకొని చంపేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తావు? ఇవన్నీ ఆలోచనలు వచ్చి ఉండొచ్చు ఏలియాకి. లేదు, మేము దేవునికే లోబడాలి కదా అన్నట్లుగా స్వరాన్ని విన్నటువంటి ఏలియా, దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని విన్న ఏలియా వెంటనే దేవునికి లోబడుతూ ఉన్నాడు, చెప్పిన పని వెంటనే చేసేవాడుగా ఉన్నాడు. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. 8. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నది. ప్రభువుకి ఏమేమి లోబడుతున్నాయంట? గాలి సముద్రం లోబడతాం. ఓరుకుండు అని అనగానే గాలి సముద్రం నిమ్మలమైపోతా ఉన్నాయి. అప్పటిదాకా భయంకరంగా రేగినటువంటి గాలి సముద్రము ఏం చేస్తుందంటే వెంటనే నిమ్మలమైపోతున్నాయి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఇసుకకు సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా చేసిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా అని అంటాడు. ఇసుక ఎంత ప్రబలినా కూడా అక్కడ నుంచి ముందుకు రాకుండా దానికి ఒక నియమం చేశాడు దేవుడు. ఇక్కడ నుంచి ముందుకు రావద్దు అన్నాడు, అంతే, ఆగిపోయింది. ఒక్కొక్కసారి కోపం వచ్చి ముందుకు పొమ్మంటే అది సునామీ వస్తుంది, ఇల్లులన్నీ కొట్టుకుపోతాయి. అయితే ఇసుకకి సరిహద్దుగా నియమించి అక్కడే ఉన్నట్టు అక్కడే ఆగిపోయింది సముద్రం. అయితే గాలి సముద్రము ఆయనకి ఏం చేస్తున్నాయి చెప్పండి? అన్ని లోబడుతూ ఉన్నాయి, అన్ని విధేయత చూపుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఉన్న వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా ఎలా లోబడుతూ ఉన్నాడో, దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ ఆయన స్వరాన్ని ప్రతి నిత్యము వినేటువంటి నువ్వు నేను వినకుండా చెవిని తొలగించుకోకూడదు. ఒకటి వినడమే కాదు, లోబడే వారంగా ఉండాలి. ఏలియా లోబడినాడు, గాలి సముద్రం లోబడినాడు. రండి, నిర్గమాకాండము 24వ అధ్యాయం. నిర్గమాకాండము 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో
చదవండి 7వ వచనం 24:7. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని రాజులకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉండుమనిరి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని వారికి చెబుతూ వచ్చారో, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతూ వచ్చిందో, విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంట? మేము విధేయులమై ఉంటాం, మేము లోబడతాం. గాలి సముద్రానికి లోబడ్డాయి కదా, మేము ఎందుకు లోబడు? మేము లోబడతాం. విధేయులు. యేసు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 తాను పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకొనిను. దేవుడే విధేయత నేర్చుకున్నాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా యేసు ప్రభువారు విధేయత నేర్చుకున్నాడు. నిర్గమాకాండం వాళ్ళు ఏమన్నారు? నువ్వు చెప్పినవన్నీ చేస్తామని చెప్పి నీకు విధేయులమై ఉండుము అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 44వ వచనం చదవండి. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులవుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. కాబట్టి వారు నా మాట చెవిని పడగానే ఏం చేస్తారంట? విధేయులవుతారు. అయితే అన్యులు ఉంటారు చూడు, ఈ అన్యులు లోబడినట్లుగా విన్నట్లుగా నటిస్తారు. కాబట్టి విధేయులు అవరు. కాబట్టి నా బిడ్డలైన వారు నా మాట వారి చెవిని పడగానే వెంటనే లోబడతారు. అన్యులు ఉంటారు, వారు ఏ మాత్రం కూడా లోబడరు. అయితే ఒక మాట రాయబడింది యోహాను సువార్త 3:36 వచనంలో. యోహాను సువార్త 3:36 కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. దేవుని మాటకు లోబడిన వాడు, దేవుని స్వరమునకు విధేయత చూపని వాడు, దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన స్వరాన్ని వినకుండా చెవిని తొలగించుకునేవాడు, ఆయన స్వరానికి లోబడినట్టు వారు ఏ మాత్రం కూడా జీవాన్ని ఏం చేయలేరట. చదవండి అన్నమాట. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. నా మాట వారు నమ్మరు ప్రభువా, నీ మాట ఏంటి, నా మాట ఏంటలే పో అన్నాడు. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపకపోతే నిత్య జీవనం ఎంత మాత్రం కూడా స్వతంత్రించుకోలేదు. దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దేవుని ప్రజలు నా మాటలు వారి చెవిని పడగానే వెంటనే విధేయత చూపుతారు. అయితే ఇంకొకరు ఉంటారు, వాళ్ళు నటిస్తారంట, విన్నట్టుగా నటిస్తారు. నువ్వు ఎలాంటి వ్యక్తివో నువ్వే జ్ఞాపకం చేస్తావు. ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండడం అని అంటే ఆయన స్వరాన్ని వినడము అని, వినకుండా చెవిని తొలగించుకోవడం కాదు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటూ ఆలకించాడు. రెండోది వినడమే కాదు, సముద్రము గాలి అని లోబడుతూ ఉంటే విన్నవారు లోబడాలి. వాళ్ళు అన్నారు నిర్గమాకాండంలో, నువ్వు చెప్పిన వాటిని మేము చేస్తాం, లోబడతాం, విధేయత చూపుతాం అన్నారు. విధేయత చూపకపోతే దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. మత్తయి సువార్తలో ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. మత్తయి సువార్తలో చదవండి అన్నమాట. ఒక ఆయనకి 2 కొడుకులు ఉంటే 21వ అధ్యాయం. వారిలో పెద్దోడిని పిలిచాడు. పెద్దోడిని పిలిచి ఏమన్నాడు? 21వ అధ్యాయము ఎన్నో వచ్చిన 28 చదవండి. మీకేం తోచుతున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండ్రి. అతడు మొదటి వాని ఎద్దుకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనివేయని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండవ వాని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోయదను గాని పోలేదు. ఇప్పుడు 28వ వచనంలో తండ్రి 2 కొడుకులు పిలిచి పెద్దోడి దగ్గరికి పిలిచి, కుమారుడా ద్రాక్ష తోటలో పని చేయి పో అంటే నేను పోను అన్నాడు. ఇంకంతకేమల్లా పోను అన్నాడు. వాడికి మర్యాద కూడా లేదు, తండ్రితో ఎలా మాట్లాడాలో కూడా తెలియలా. నేను పోను అన్నాడు. కానీ మళ్ళీ తర్వాత ఆలోచన చేశాడు, నేను బాగోకపోతే ఇంకెవరు పోవాలా? ఆలోచన చేసుకొని ఇదంతా నాదే కదా, నేను చేయకపోతే ఎవరు చేయాలని చెప్పి పోయాడు. అయితే చిన్నోడు ఉన్నాడు. ఈ చిన్నోడి దగ్గరికి పోతే చిన్నోడు ఏమన్నాడు? అయ్యా ఎంత మర్యాద, నటించడం అన్నమాట.
తండ్రి మీద ఏదో గౌరవం ఉన్నట్లుగా, తండ్రి అంటే భయం ఉన్నట్లుగా, అయ్యా పోతానయ్యా అదరదేమన్నాడు, వాడు పోయింది లేదు ఏమి లేదు. కాబట్టి అన్యులు ఉంటారు, వారు నటిస్తారు. దేవుని బిడ్డలు ఉంటారు, చెవిని పడగానే వారు విధేయత చూపుతారు. అయితే ఇక్కడ ఉన్నాడు ఇద్దరు కుమారుల్లో, ఒకడు పోయేదని కానీ ఏమన్నాడు, మేము మాత్రము. వాడు మనం ఎలాంటి వారు కావాలి. ఆ కుమారులు, ఇద్దరు కుమారులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు నటించాడు, మోసం, తండ్రిని మోసం చేశాడు ఏదో నటించి. అది పెద్ద కొడుకు కొంచెం కఠినంగా కనబడినా లోపడ్డాడు, విధేయత చెప్పాడు. దేవుని సన్నిధిలో ఉన్నవారు రెండవదిగా ఎట్లాంటి వారు అంటే లోబడేవారు. జ్ఞాపకం చేసుకో, వినకుండా చెవిని తొలగించుకున్నవారు కాదు. ఏలియా తొలగించుకున్నవాడు కాదు. ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఎవరి సన్నిధిలో నేను జీవించుతున్నాను అని అంటే ఆ సన్నిధిలో ఉన్నవారైన స్వరాన్ని వింటారు, చెవిటోళ్ళు కాదాళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, చెవి గలవాడు వినుడు కాక అంటే అందరికి చెవులునే అందరూ వింటున్నారు. వినడం అంటే వినడం కాదు, విన్నట్టుగా నటించడం కాదు, లోబడడం. అది నీకు కష్టమే కావచ్చు, ఏలియా కష్టమే అది. ఏంటి దేవా, నేను తప్ప ఎవరు దొరకలేదా నీకు? ఆయనేమో మహా కోపిష్టి రాజు ఆహాబు, సామాన్యుడు కాదు. రాజు దగ్గరికి పోయి నన్ను ఆయన వ్యతిరేకంగా మాట్లాడమంటున్నావే, ఒక్క దెబ్బకు నా తలకాయ తీసేస్తాడు, ఇంకేమన్నా చూసుకో మోష అన్నట్లుగా అనొచ్చు. లేదు, నేను లోబడి నా తండ్రికి లోబడి సరేలే ప్రభు వెళ్తానులే అని చెప్పి ఆ ప్రభు అటు పోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉన్నోడు కాదు, చిన్న కుమారుడు లాంటి వాడు కాదు. కాబట్టి లోబడిన మనుషుడు స్వరాన్ని వినడము అని అంటే లోబడి. సామెతలు 1:25, 1వ అధ్యాయం 25 వచ్చింది. ఎన్నిసార్లు గద్దించినను మీరు లోబడకపోతే. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనం ఎలాంటి వారు కాబట్టి లోబడిన వారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51. త్వరగా వెళ్ళిపోవాలి, మనకు అంత సమయం లేదు. 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరుచుని వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను కాబట్టి దేవుని వాక్యమునకు లోబడని వారులారా. ఒకవేళ అలాగే ఉన్నామేమో నువ్వు నేను, ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ దేవుని ప్రజలైన స్వరాన్ని వింటారు, అన్యులేమో నటిస్తారు. కాబట్టి అలాగూ లోబడుతూ ఉన్నావో, దేవుని వాక్యానికి హృదయాన్ని అప్పగించకుండా ఒకవేళ ఉన్నావేమో, అది మనం పరీక్షించుకోవాల్సిన సమయము. అని ఇంకొక మాట, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. 19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి. కాబట్టి మీరు లోబడుతున్నారే, మీరు విధేయత చూపుతున్నారే, ఆయన యేసు ప్రభువారు విధేయత చూపినట్లు మీరు విధేయత చూపుతున్నారు. మీ విధేయత అందరికి ప్రచురమైపోతూ ఉంది, అనేకులకు తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి మనం ఎలాంటి వారు? చిన్న కుమారుడు, అయ్యా అట్లాగేనయ్యా, అలాగే చేస్తానయ్యా, ఎంతో మోసగాడు. కాబట్టి మనం ఎలాంటి వారు? దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని స్వరాన్ని వింటారు, ఒకటి. రెండవది లోబడేవారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. సరే, ఇంకో 3వ విషయానికి వెళ్తే, రాజుల మొదటి గ్రంథంలో ఇప్పుడు ఏలియా అన్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. నిలబడి ఉండడం అనేది ఏం చూపిస్తుంది అని అంటే, ఆయన సన్నిధి అనేది ఏం చూపిస్తుంది అంటే అది సిద్ధపడడం చూపిస్తుంది. ఏలియా సిద్ధపడి ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, చెప్పినట్టు చేయడానికి విధేయత చూపుతూ ఉన్నాడు, లోబడేవాడుగా ఉన్నాడు. 3వదిగా సిద్ధపాటు కలిగిన మనుషుడు. ఆయన సన్నిధిలో ఉన్నవారు సిద్ధపడు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనం, 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆమోసులో ఉన్న మాట, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుడికై సిద్ధపడుడి, ఆమోసు గ్రంథంలో. కాబట్టి సిద్ధపడేవారు. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో
దేవుడు జక్కయ్యను పిలిచాడు. జక్కయ్యను పిలిచి, జక్కయ్య త్వరగా దిగు అని అన్నప్పుడు 8వ వచనం చదవండి. 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 400 మరలా చెల్లించనండి ప్రభుతో. జక్కయ్య ప్రభువుని చూడడానికి చెట్టు ఎక్కాడు. జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య దిగు అన్నాడు. జక్కయ్య ఎట్లాంటి వాడు చెప్పండి? పొట్టివాడైనందున పొట్టోడు జక్కయ్య. సరే, ఏదో ప్రభు ఆయన మాట్లాడాడు, ప్రభున జక్కయ్య చేర్చుకున్నాడు, అయిపోయింది. తన జీవితంలో మార్పు వచ్చింది. తన జీవితంలో మార్పు రాగానే ఇప్పుడు ప్రభుతో తీర్మానం చేయొచ్చు. ప్రభుత్వనే తీర్మానం చేస్తున్నాడు. అయితే ఎట్లా చేస్తున్నాడు చెప్పండి? జక్కయ్య ఎట్లా చేస్తున్నాడు? జక్కయ్య ఏం చేస్తున్నాడు? నిలువబడి. జక్కయ్య నిలువబడి. కాబట్టి కూర్చొని చెప్పొచ్చుగా మాట. ఏదో ప్రభు ఎట్లా ఉన్నాడు ఆయన కళ్ళ ముందే, ఆయనతోటే ఉన్నాడు. ప్రభుతోనే చెప్పింది ఈ మాట. ప్రభా, నాలో ఇగో ఈ ఫలానా బలహీనతలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇది తీసేస్తున్నా, ఇక నేను ఇలా జీవిస్తా, నేను ఇలా సిద్ధపాటు కలిగి ఉంటా అని ప్రభుతో చెప్పొచ్చు కదా. అయితే ఏం చేశాడు? జక్కయ్య నిలబడి. కాబట్టి తను సిద్ధపడిన విషయం అందరికీ కనబడేలాగా ప్రకటిస్తూ ఉన్నాడు, అందరికి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నిలబడితే అందరికి కనబడతాడు కదా. కాబట్టి అందరి ముందు, అందరి మధ్యలో, ఇదిగో నా జీవితం, ఇదిగో ఇక నుంచి నేను ఇలా ఉంటాను, నేను ఇలా సిద్ధపాటు కలిగిన వ్యక్తిని, నేను ఈ గతంలో ఇలా జీవించానులే కానీ ఇక నుంచి అలా కాదు అని చెప్పి సాక్షాత్కంగా తాను నిలబడి ఆ తీర్మానం చేసినట్లుగా ఈ భాగంలో మనము చూస్తాము. కాబట్టి ఏలియా ఒకటి దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన స్వరాన్ని వింటున్నాడు, వినకుండా నటించట్లేదు. రెండోది విన్నట్లుగా విని మళ్ళీ తర్వాత యథావిధిగా కాకుండా వెంటనే లోబడుతూ ఉన్నాడు, విధేయత చూపుతూ ఉన్నాడు. మూడోది సిద్ధపాటు కలిగిన మనుషుడు. జక్కయ్య అట్లా అందరి మధ్యలో నిలబడి అందరి మధ్యలో తీర్మానం చేసినట్లుగా. కాబట్టి సిద్ధపాటు కలిగిన మనుషుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ అధ్యాయము 56వ వచనం. 26:56. అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లుగా అంతా జరిగిందని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. కాబట్టి సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది, నిలబడాల్సిన సమయం వచ్చింది. అప్పుడు దాకేమో గొప్ప 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 తీర్మానాలు చేశారు. ప్రభా, నీకోసం మేము ప్రాణమైన ఇస్తాం. అట్లాంటి తీర్మానాలు చేసిన మనుషులు, అలాంటి సిద్ధపాటు కలిగిన మనుషులు శ్రమ రాగానే, కొంచెం కష్టం రాగానే అందరూ కూడా ఏం చేశారంట? ప్రభువుని విడిచి పారిపోతూ వచ్చారు. ఒక యవనస్తుడు వచ్చాడు, బాగా డబ్బున్నాయి ప్రభు దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. అయితే ప్రభు అన్నాడు, ఆయన దగ్గరికి వస్తే, ప్రభా, నేను నిత్య జీవానికి వారసుడు కావాలి, నేను ఏం చేయాలి చెప్పు, చేస్తాను. అప్పుడు ప్రభు అన్నాడు, నీకున్నదంతా అమ్మేసి పేదలకు వచ్చి నన్ను వెంబడించు అనగానే మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. 19:22. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. మార్కు సువార్తలో యేసు ప్రభువును సిలువ మోస్తూ ఉంటే ఒక యవనస్తుడు దారిని పోతా ఉంటాను పట్టుకొని వచ్చి యేసు ప్రభుతో నువ్వు కూడా కొంచెం శ్రమను అనుభవించాను కానీ వాడు తన వస్త్రాన్ని అక్కడ విడిచి దిగంబరుడై పారిపోయాడు రాయబడి. కాబట్టి సిద్ధపాటు. కాబట్టి మొదట్లో ఆరంభంలో ఎంతో గొప్పగా సిద్ధపడ్డాలే కానీ కొన్ని శ్రమలు రాగానే, కొన్ని పరిస్థితులు రాగానే ఎలాంటి వారు వ్యసనపడుతూ వెళ్ళిపోయే వారంగా ఉన్నామేమో, లేకపోతే అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లుగా అలాగే ఉన్నామేమో. కొన్ని పరిస్థితులు రాగానే, కాబట్టి మార్కు సువార్తలో వాడు దిగంబరుడై పారిపోయినట్లుగా పారిపోతుంది. ఏలియా అలాగ లేడు, ఏలియా అటు లేడు. ఎట్లున్నాడు అని అంటే ఎంతో నమ్మకంగా సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో నెహెమ్యా ఒక చక్కటి మాట అన్నాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 11వ వచనం.
11వ వచనం చదవండి. 6 నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుగా గర్భాలను ప్రవేశించవచ్చునా. నేను అందులో నెహెమ్యా పరిస్థితి వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, చచ్చిపోతావు నెహెమ్యా పారిపో, ఇదంతా నీ వల్ల కాదు, నువ్వు మొయ్యలేవు, నీ వల్ల కాదు అని అంటే నెహెమ్యా ఏమన్నాడు చెప్పండి? నేను నా వంటి వాడు, నాలాంటి వాడు పారిపోవచ్చునా, నాలాంటి వాడు పిరిపోడు పారిపోవచ్చునా. ఆయన అన్నాడు నిత్య జీవానికి వారసులు కావాలి ప్రభు, నేను ఎంత క్రయమైన చెల్లిస్తా, ఎంత కష్టమైన చెల్లిస్తా, నాకు ఇది శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే నాకు ప్రాముఖ్యం అని అంటే, అట్లయితే నీకున్నదంత వదిలిపెట్టు అనగానే మిగిలిన వెసపడుతూ వెళ్ళిపోయాడు. అయితే అక్కడ మనం చూస్తాము నెహెమ్యా జీవితంలో ఎన్ని పరిస్థితులు. నువ్వు కడతావా మందిరం? నీ వల్ల ఉందా? నీ మీదకి చూడు ఎంతమంది వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ వస్తా ఉన్నాయి, నీ ఒకటి వల్ల ఏమవుతుంది? పారిపో, పోయి అక్కడ దాకోమో అంటే నెహెమ్యా ఏమన్నాడు? నాలాంటి వాడు, నా అంతటోడు, ప్రభు ద్వారా రక్షింపబడిన వాడిని, ఆయన రక్తం ద్వారా కడగబడిన వాడిని, నా కొరకే రక్తమంతా చిందించాడు నా దేవుడు, ఆ ప్రభు కొరకు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన వాక్యాన్ని వినేవాడిని నేను. అట్లాంటి నా వంటి వాడు పారిపోవచ్చునా? శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని చెప్పి పిరికోళ్ళగా పారిపోతానా నేను? కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ఏలియా ధైర్యంగా రాజు ముందు నిలబడుతూ ఉన్నాడు. తన జీవితంలో సన్నిధిలో ఉన్న మనుషుడు ఆయన స్వరాన్ని వింటున్నాడు, ఆ మాటకు లోబడుతూ ఉన్నాడు. మూడవదిగా ధైర్యవంతుడు, సాక్షిగా నిలబడిన మనుషుడు. ఈనాడు మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ఏదో కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో, లేకపోతే కొంత యవనస్తుడు కదా మిగిలి వెసలుబడి వెళ్ళిపోయినట్లుగా. కాబట్టి అలాంటి అనుభవం ఉంది. కాబట్టి జక్కై నిలబడ్డాడు. చూడండి, జక్కై నిలబడ్డాడు. సాడుగా చెప్పొచ్చుగా, ప్రభా ఇట్లా చేస్తానులే ప్రభా, ఎవరికి తెలియకుండా. లేదు, నేను నిలబడ్డాడు అందరి ముందు సాక్ష్యంగా, అందరి ముందు స్థిరంగా. కాబట్టి నాలాంటి వాడు పారిపోవచ్చునా? ఏదో చిన్న పరిస్థితులు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి కప్పుకోవచ్చునా? నా అంతటి వాడు పారిపోవచ్చునా అని నెహెమ్యా అన్నట్టు. ఎలాంటి వాడు? ధైర్యవంతులు. సామెతలు 28వ అధ్యాయం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. యేసు ప్రభు ద్వారా కడగబడి ఆయన ఆరాధించి ఆయన సేవించేటువంటి ప్రజలు నీతిమంతులు. వారు ఎట్లాంటి వారుగా ఉంటారట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. పౌలు అపోస్తులు చేపలు పట్టేవాళ్ళండి. పౌలు అపోస్తులు యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టేవాళ్ళు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 14-13, క్షమించండి 4-13, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలైన పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు వేసుకోకూడదు ఉండేది వారు. అంటే పేతురు యోహానుని చేపలు పట్టుకునే సామాన్యులు వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూ, నాడు దేవుని బిడ్డలం చిన్నవారమే, ఏమి లేని వారమే, కొద్దివారమే, అయితే ధైర్యవంతులం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అయితే పారిపోతూ ఉంటే మరి పిరికి వాళ్ళే. ఏలియావు కాదు. వ్యసనపడి వెళ్ళిపోతున్నావంటే ఏలియావు కావు. నువ్వు పిరుగువాడుగా ఉన్నావంటే ఏలియావు కావు. జక్కయ్య వలె నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడిన ఏలియా జీవితంలో 3 అనుభవాలు. ఒకటి, వింటున్నాడు, విన్నట్టుగా నటించట్లా. 10 మంది నటిస్తారు. ఆయన ఆ ప్రజలైనట్టుగా నటిస్తారు. ఎహెజ్కేలు గ్రంథం 33-31 ఆ మాట కూడా చదవండి. 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగినట్టుగా ఉంది కదా మాట. 33-31 నా జనులు రాదగిన విధముగా వారిని ఎదురు వచ్చి నా జనులైనట్టుగా ఎదురు కూర్చోండి, నీ మాటలు విందురు కానీ వాడిని అనుసరించరు. నా జనులైనట్టుగానే వస్తారు, నేను విన్నట్టుగానే వింటారు, అనుసరించరాదు. అది ఏలి అలాంటి వాడు కాదు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులు అవుతారు. అన్యులు నటిస్తారు విధేయులైనట్టు. అన్యులకి మనకి ఉన్న తేడా. కాబట్టి పారిపోరు ప్రభు బిడ్డలు. సమస్య వచ్చిందని ఆ యవనుడు దిగుబడి పారిపోయాడు, వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. నెహెమ్యా అన్నాడు, వచ్చింది సమస్య వచ్చింది రా, నిజమే కాదనట్లా. అది నాలాంటి వాడు పారిపోవచ్చునా?
నాలాంటి పారిపోడు. కాబట్టి నిలబడిన మనుషుడు దేవుని సన్నిధిలో నిలబడము అనేది ఏం చూపిస్తుందంటే ఆయన స్వరాన్ని వినడము. రెండవది ఆ ప్రకారం ప్రవర్తించడము. రెండవది విధేయత చూపడము. మూడవది స్థిరంగా నిలబడడం, ధైర్యంగా నిలబడడం, బెదిరిపోవడం కాదు, పారిపోవడం కాదు. కాబట్టి ఈ 3 అనుభవాలు ఆయన సన్నిధిలో ఆయన్ని ఎరిగిన వారి జీవితాల్లో మనం చూస్తాం. ఈనాడు ప్రభు బిడ్డలంగా మనం ఆయన ఎరిగిన వారు, ఆయన బిడ్డలను మనం ఎలాంటి వారు కాదు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కదా. ధైర్యంగా ఉన్నావా? ఆ సమస్యలకు వీటికి వాటికి అని భయపడి వెనుకంజ వేస్తూ ఉన్నావా? ఆయన స్వరాన్ని వినే వ్యక్తిగా ఉన్నావా? విన్నట్టుగా నటించే వ్యక్తిగా ఉన్నావా? చెవి కలిగిన వాడు వింటాడు కదా, చెవులు లేని వ్యక్తిగా ఉన్నావు. అయితే వింటే సరిపోయిందా? లోబడాలి. గాలి సముద్రం లోబడుతూ ఉంటే మనం ఎంత, మన జీవితాలు ఎంత, మనం లోబడాలి. అందుకని ప్రభు అన్నాడు ఎహెజ్కేలు 33:31, వాళ్ళు వింటారయ్యా, ఆ జనులైనట్టుగానే వస్తారు. ఏమన్నాడు? అయ్యా వింటాను చెప్పు. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. చిన్నోడు చేసిన పని అది. 2 కుమారులు చిన్నోడు చేసిన పని. కాబట్టి ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు ఈనాడు ప్రభువు? 2వ రాజుల గ్రంథం 17 ఏలియా అన్నాడు, యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. కాబట్టి ఎలా నిలబడి ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకున్నాం. ప్రభు ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏలియాలాగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏలియానే కాదు, అదే ఏలియాకి సరిపోయిందని మాకు కుదరదులే అని అంటారు. లేదు, మనము కూడా ఏలియా లాంటి, అబ్రహాము లాగా, మరి సమూయేలులాగా ఆయన స్వరాన్ని వినాలని, ఆయన కొరకు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకనే మన కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు దేవుడు. అందుకనే మన కొరకు ఆయన రక్తాన్ని చెందించాడు. మరి నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉండాలని, ఆయన స్వరాన్ని వినాలని, ఆ ప్రకారం జీవించాలని ప్రభు ఇష్టపడుతూ ఎలాంటి వ్యక్తిగా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుంటాం. ఈ అనుభవాలు లేకపోతే మన ప్రభు ఆయన క్షమించడం సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రభా నేను పొరపాటు చేశాను, నేను మరి భయస్థుడనే నేను ఒప్పుకుంటున్నాను, నేను వింటున్నాను కానీ లోపడట్లా, కాబట్టి ఆ ప్రకారం జీవించట్లా, అది నా బ్రతుకు ఆయన ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన తప్పు క్షమిస్తాడు. ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన క్షమించేవాడు. కనుక రాబో దినాలలో ఏలియా వలె ఆయన సన్నిధిలో నిలబడి అలాగ ముందుకు సాగేవారంగా ఆత్మీయంగా మన ముందుగా దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుగా ప్రార్థన చేస్తాం.